కాలయవనుడు గుహలోకి రాగానే ఆ నిద్రిస్తున్న వ్యక్తిని కాలితో తంతాడు. తన్నగానే నిద్రిస్తున్న వ్యక్తి లేచి కళ్ళు తెరిచి చూడగానే కాలయవనుడు భస్మమైపోతాడు. ఇంతకీ ఆ నిద్రిస్తున్న వ్యక్తి ఎవరు అంటే సూర్యవంశానికి చెందినవాడు, త్రేతాయుగం నాటివాడు, శ్రీరాముని పూర్వీకుడు, మాంధాత కుమారుడు ముచ్చుకుందుడు. అయితే ఒకసారి దేవదానవుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రాక్షసులు దేవతలని జయించే పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవతలంతా ముచికుందుని సహాయం కోరుతారు. దాంతో ముచికుందుడు యుద్ధరంగంలో అసురులతో పోరాడతాడు. అతని పరాక్రమానికి అసురులు తట్టుకోలేకపోతారు. దేవతలు విజయం సాధిస్తారు. అప్పుడు దేవతలంతా ఈ విజయానికి కారణమైన ముచికుందుడిని అభినందించి ఏదైనా వరం కోరుకోమంటారు. యుద్ధంలో పోరాడి అలసిపోయాను. కొన్నాళ్ల పాటు హాయిగా నిద్రించాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఎవరైతే నా నిద్రకి భంగం కలిగిస్తారో వాళ్ళు నా కంటి చూపుకి భస్మం అయ్యేలా వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి ఇంద్రుడు సరేనని వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు ముచికుందుడు సామాన్యులకి కంటపడని ఒక గుహలో నిద్రిస్తుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు భయంతో పారిపోలేదు. 3 కోట్ల సైన్యంతో వచ్చిన వాడిని ఒక్క చూపుతో భస్మం అయ్యేలా తన బుద్ధి బలంతో హతమార్చాడు. తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి ముచికుందుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.